ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొన్ని పాత ముఖాలు పోయి కొత్త ముఖాలు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో రాజకీయ నేతల వారసులకు సీట్ల కేటాయింపులు జరిగాయి. ఈ సమయంలో రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజకీయ వారసులు తెరపైకి వచ్చారు. నూనె ఉమామహేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నాడు. రాజకీయ అనుభవం, అప్పిరెడ్డి అండతో ఎన్నికల్లో నిలబడేందుకు కసరత్తులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గ సీటుపై ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నూతన ఇన్ఛార్జీలను వైసీపీ నియమించింది. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేయగా త్వరలో విడుదల చేయబోతున్న 4వ జాబితాలోనూ మరికొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. ప్రస్తుతం బాపట్ల ఎమ్మెల్యేగా కోన రఘుపతి ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 47,000 ఓట్లు ఉన్నాయి. దీంతో బాపట్ల సీటును రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే ముందు వరుసలో ఉమామహేశ్వర్ రెడ్డి ఉంటారని, ఆయనకు లేళ్ల అప్పిరెడ్డి అండ ఉంటుందని తెలుస్తోంది. వైసీపీ ప్రకటించే 4వ జాబితాలో బాపట్ల సీటు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే గుంటూరు జిల్లా పలకలూరు గ్రామానికి చెందిన నూనె ఉమామహేశ్వర్ రెడ్డి పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేతకు రాజకీయాలు కొత్త కావు. 19 ఏళ్లకే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇప్పటికే 25 ఏళ్లుగా రాజకీయాల్లో అనుభవం గడించారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనుభవం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలోనూ పాల్గొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించారు. లేళ్ల అప్పిరెడ్డి ఆశీస్సులతో పాటు సీఎం జగన్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. వైసీపీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా ఉమామహేశ్వర్ రెడ్డి కనిపిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి పిలిచే అంత సన్నిహితం ఉంది. ఈ అంశాలు ఇప్పుడు ఉమామహేశ్వర్ రెడ్డికి కలిసి వస్తాయని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. కార్యకర్తల్లో ఆయన కలిసిపోయే తీరు, అందరికీ అందుబాటులో ఉండడం ఆయనకు బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఎదిగారు లేళ్ల అప్పిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న లేళ్ల అప్పిరెడ్డి రాజకీయ వారసుడిగా నూనె ఉమామహేశ్వర్ రెడ్డికి పేరు ఉంది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, బంధువులను పిలిచి భారీ ఊరేగింపుతో జరుపుకున్నారు. దాదాపు 15,000 నుంచి 20,000 మంది అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు నిర్వహించుకున్నారు. దీంతో తన బలమేంటో చూపించుకున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ప్రతి ఏడాది ఉమామహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తన అభిమానులే సొంతంగా నిర్వహిస్తారని, ఇందులో ఉమా మీద అభిమానమే తప్ప రాజకీయ బల ప్రదర్శన కాదని చెప్తూ ఉండేవారు. ఈసారి అలా కాదు. ఈ వేడుకలు మాత్రం ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ అని జిల్లా వ్యాప్తంగా హాట్గా చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే లేళ్ల అప్పిరెడ్డి పేరు మంత్రివర్గంలో ఉంటుందని చర్చ జరుగుతోంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అప్పిరెడ్డి ఏ కార్యక్రమం అప్పగించినా విజయవంతంగా ఉమామహేశ్వర్ రెడ్డి పూర్తి చేస్తాడు అని పార్టీ వర్గాల్లో మంచి పేరుంది. కార్యక్రమం ఏదైనా కార్యకర్తలతో కలిసిపోయి పనులను చక్కబెట్టడంలో ఉమామహేశ్వర్ రెడ్డి దిట్ట అని కార్యకర్తలు చెబుతూ ఉంటారు. పనిలో అంకిత భావం,
అభిమానులు, కార్యకర్తలతో ఆయన మెదిలే తీరు మరింత అభిమానాన్ని ఆయనకు సంపాదించి పెట్టాయి. 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్నారు ఉమామహేశ్వర్ రెడ్డి. అటు జిల్లా రాజకీయాల్లో అప్పిరెడ్డి మార్కును ముందుకు తీసుకెళ్లేలా ఉమామహేశ్వర్ రెడ్డి అడుగులేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఉమామహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. దీంతో ఆయన బలమేంటో నిరూపించుకున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుండి నడుస్తారనే పేరుంది. ఇప్పుడు నేరుగా ఆయనకే సీటిస్తే మరింత ఉత్సాహంగా కార్యకర్తలు ఉమామహేశ్వర్ రెడ్డిని గెలిపించుకుంటారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గ సీటు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే రేసులో ఉమామహేశ్వర్ రెడ్డి పేరు ఖచ్చితంగా వినిపిస్తోందని నేతలు గుసగుసలాడుతున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.